ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. పాత సిలబస్ ప్రకారమే ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 కండక్ట్ చేయబోతున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టులో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్, పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ అనమాట. జనరల్ స్టడీస్లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, తర్వాత జాగ్రఫీ. ఇవన్నీ కూడా జిఎస్లో ఉంటాయి 120 మార్కులకి. అదేవిధంగా ఏపీపీఎస్సీలో స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఎవరైతే ఈ ప్రిలిమ్స్లో పాస్ అవుతారో వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ సబ్జెక్టివ్ టైప్, అంటే ఆన్సర్స్ రాయాలన్నమాట. దానిలో మీకు క్వాలిఫైయింగ్ తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ ఉంటాయి. తర్వాత జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ ఉంటుంది. తర్వాత పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ పేపర్ ఉంటుంది. తర్వాత ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. ఇట్లా మొత్తం గ్రూప్ 1 మెయిన్స్లో మీకు జనరల్ ఎస్ఏతో కలిపి 5 పేపర్లు ఉంటాయి. ఈ పేపర్స్ ఎలా ఉంటాయి అనేది డివిజివ్, అంటే దేనికి ఎన్ని మార్క్స్ కేటాయించారనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఒక పేజ్ ఉంటుందన్నమాట. మీరు క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది.